నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాణా ప్రతాప్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ 2 సీట్లకు గాను బల్మూరు వెంకట్ అండ్ మహేష్ కుమార్ గౌడ్ గురువారం ఉదయం 10 to 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీలో నామినేషన్ వేయడం జరిగిపోయిందన్నమాట. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళకి సపోర్టింగ్గా కాంగ్రెస్ సంబంధించిన పలువురు మంత్రులు ఇటు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క అండ్ ఇటు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సో తదితర నాయకులు అందరూ వచ్చి వాళ్ళకి సపోర్టింగ్గా కూడా ఉండి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారనమాట. సో ఏదైతే 2021 నుంచి నవంబర్లో ఎన్నికైన కడియం శ్రీహరి కానీ ఇటు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. కాల పరిమితి వచ్చేసి 2027 నవంబర్ వరకు ఉండగా సో వాళ్ళు రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత డిసెంబర్ 9న వాళ్ళు వాళ్ళ పదవులకు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. సో దాని తర్వాత డిసెంబర్ 9న రాజీనామా చేసిన తర్వాత జనవరి 4వ తారీఖున ఎలక్షన్ కమిషన్ అనేది ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి 2 సీట్లు భర్తీ చేయడానికి ఉప ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. సో ఆ నేపథ్యంలో ఈరోజు జనవరి 18 తారీఖున లాస్ట్ డేట్ కావడంతో అయితే ఈరోజు గురువారం రోజున ఇటు బల్మూరు వెంకట్ అండ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి నామినేషన్ వేసేశారనమాట. సో ఇది ఈ నామినేషన్ జరిగిన ప్రక్రియ అనమాట. సో ఇప్పుడు ఈ నామినేషన్ ఇప్పటివరకు అయితే ఓన్లీ కాంగ్రెస్కి సంబంధించిన 2 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారనమాట. ఇటు ప్రతిపక్షం కానీ వేరే ఇతర పార్టీలు కూడా ఎవ్వరు కూడా నామినేషన్ వేయడం లేదు. సో దీన్ని బట్టి ఇటు పొలిటికల్గా కాంగ్రెస్ శ్రేణులు ఏమంటారంటే ఇది ఎమ్మెల్సీ క్యాండిడేట్ సంబంధించిన న్యూస్ వచ్చేసి సో ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నిక అయిపోయినట్టే, ఎందుకంటే వేరే ఏ పార్టీలు కూడా ఇప్పటి వరకు నామినేషన్ ఎన్నిక సిద్ధంగా కూడా లేరు కాబట్టి ఇది డైరెక్ట్ కాంగ్రెస్కి ఆ 2 ఎమ్మెల్సీ కూడా సీట్లు కూడా కాంగ్రెస్. సో ఇప్పుడు ఎమ్మెల్సీలో 4 కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేస్తుంది. సో ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన ఒకవేళ వేరే ఏ పార్టీలు కూడా వేయకపోతే ఒకవేళ సపోజ్ మధ్యలో వచ్చేవరైనా వేరే పార్టీ వాళ్ళు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వాళ్ళు నామినేషన్ ఇస్తే మాత్రం జనవరి 29 తారీఖున ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అనమాట. అండ్ అదే రోజు రిజల్ట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఎవరు వేరే పార్టీ నుంచి ఎవరు కూడా వేయలేకపోతే సో డైరెక్ట్ ఇది ఏకగ్రీవంగా అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఎవరైతే మన బల్మూరు వెంకట్ కానీ ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో సో వీళ్ళు కూడా డైరెక్ట్ ఏకగ్రీవం అయిపోయినట్టు తెలిసిపోతుంది అనమాట. సో వీళ్ళకి ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ అండ్ బల్మూరు వెంకట్ ఉన్నారో వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టపడి అండ్ రాహుల్ గాంధీ కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరగడంతో సో కాంగ్రెస్ తన ఏదైతే ఎలక్షన్స్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో వాళ్ళకి బల్మూరు వెంకట్కి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ సో వాళ్ళ ఎమ్మెల్యే పదవిని డొనేట్ చేయడం వల్ల సో వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇటు ఎన్ఎస్యూకి సంబంధించిన స్టూడెంట్ విద్యార్థి నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది సో బల్మూరు వెంకట్కి అంటే పార్టీలో చాలా వరకు కష్టపడ్డాడు అండ్ ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా కీలకమైన నేత కాంగ్రెస్ పార్టీలో అండ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కూడా ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వీళ్ళందరూ పార్టీకి చాలా కష్టపడ్డారు. సో వాళ్ళకి తగినంత ఫలితం వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరుగుతుంది అనమాట.